ఈ మదర్ అండ్ బేబీని షెల్టర్లో వదిలేశారండి ఓనరు. మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కానీ క్యాచర్స్ చెప్తే ఇక్కడే ఉండనియమని చెప్పాను, ఫుడ్ పెడదాంలే ఉండనియమని చెప్పాను. కెనల్స్లో డాగ్స్ సర్జరీ చేసేవి కాక కొంచెం స్పేస్ ఉంటుందండి ఇక్కడ. ఇట్లా అనాథాలుగా దొరికినవి ఏమన్నా ఉంటే పక్కకు పెట్టి ఫీడ్ చేస్తూ ఉంటాం అన్ని డాగ్స్తో పాటు. ఇవి ఇక్కడే ఉండిపోయినాయి. ఆ తర్వాత మదర్కి బర్త్ కంట్రోల్ చేయించాలి. ఆ బేబీ మేల్ డాగ్. ఇంకా 2 చిన్న బేబీలు దొరికినాయండి, చిన్న పిల్లలు. ఒక యానిమల్ లవర్ సారు, నాకు ఫ్రెండే, వారిది అపార్ట్మెంట్. సార్కి రోడ్డు మీద దొరికాయంట కార్లో వెళ్తుంటే. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు నెల రోజులుగా. అది కాళ్ళు కూడా పనిచేయలేదంట. డాగ్ ఒకదానికి ఏమో యాక్సిడెంట్, ఇంకోదానికి ఇంకేదో ప్రాబ్లం. అవి ఏడుస్తూ అరుస్తున్నాయని చుట్టుపక్కల వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తే సార్ మీద ఎగెనెస్ట్గా కొంచెం మాట్లాడారంట అందరూ, వద్దు అన్నట్టు అపార్ట్మెంట్లో. అంటే ఇక సార్ నాకు చెప్తే షెల్టర్లో పెట్టించానండి తీసుకెళ్ళి. ఇక్కడ స్పేస్ ఉంటుంది. ఆ మదరు ఆ బేబీ రిసీవ్ చేసుకున్నాయండి ఈ పిల్లల్ని. తన పాలు అయితే ఇవ్వట్లేదు ఆ 2 పిల్లలకి, కానీ ఫుడ్ తిని ఆ పిల్లతో పాటు 3 పిల్లల్ని చూసుకుంటుంది ఆ మదర్. ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాయండి. ఎక్కడిదో రుణానుబంధం ఈ ఫ్యామిలీ ఇట్లా కలిసి ఉన్నాయని. వాళ్ళకి తల్లి లేదు కానీ ఈ తనకు కూడా ఒక్క బేబీ కాదు కదా, ఇంకే పిల్లలు ఉండే ఉంటాయి. వాటిని కోల్పోయి ఉంటుంది ఈ తల్లి కూడా. వాటిలో పిల్లల్ని చూసుకుంటున్నట్టుంది, అవి మదర్ను చూసుకుంటున్నట్టున్నాయి. కానీ ఒక దగ్గర పెట్టి చూస్తున్నామండి షెల్టర్లో. హ్యాపీగా ఉన్నాయి, ఇంకేం ప్రాబ్లం లేదు. ఓనర్ వదిలేశాడంటే కూడా ఇంకేదో ప్రాబ్లం ఉంటుందండి, మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు.